బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ గారు. ఆయన కేసు ఆల్రెడీ కోర్టుకెళ్ళింది. కానీ వీళ్ళేం చెప్తున్నారంటే ఆయన ఇండియాలోనే లేరు, విదేశాల్లో ఉన్నాడని చెప్పి అంటున్నారు. ఇలా ఈ కేసు విచారణలో ఆయన కోర్టుకి హాజరవుతారంటారా? ఒకవేళ కాకపోతే తర్వాత ఏం జరుగుతుంది? అంటే ఆయన యాక్చువల్గా పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి సమన్స్ వెళ్ళాయి. సమన్స్ అతనికి వెళ్ళలేదు, వాళ్ళ మామగారికి వెళ్ళినాయి. వాళ్ళ మామయ్యకి వెళ్ళినాయి. అక్కడి నుంచి ఒక మెయిల్లో ఆయన లెటర్ పంపించాడు వీళ్ళకి. ఓకే. ఆ లెటర్ ఏం పంపించాడంటే, నేను ఇప్పుడు ఇమీడియట్గా రాలేను, వ్యక్తిగతమైనటువంటి సమస్యల్లో ఉన్నాను నేను, కాబట్టి నేను 15వ తారీఖు హాజరవుతాను, 15 వరకు నాకు టైం ఇవ్వండి, నేను ఈ లోపు కొన్ని సాక్ష్యాధారాలు పట్టుకొచ్చి మీకు సమర్పిస్తాను అని చెప్పాడు. ఆ పంపించిన లెటర్లో ఆయన చేసినటువంటి సిగ్నేచరు అది ఫోర్జరీ సిగ్నేచర్ అనే అభిప్రాయం ఉంది. అంటే ఆయన కరీంనగర్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు ఈ ఎంఐకి వ్యతిరేకంగా. ఆ ఇచ్చిన కంప్లైంట్లో చేసిన సంతకానికి ఆయన ఇప్పుడు వీళ్ళకి పంపించిన లెటర్లో చేసిన సంతకానికి తేడా ఉంది. కాబట్టి అతను ఇక్కడ లేడు, ఎవరో రాసి అతను మెయిల్ దీనిలో నుంచి వీళ్ళకి సెండ్ చేశారు అనేది అందరూ మాట్లాడుకుంటున్నటువంటి విషయం. అయితే అతను నేరం చెయ్యనప్పుడు ఓపెన్గా వచ్చి హాజరై నా తప్పేమీ లేదు అని చెప్పచ్చు. అతనికి వ్యతిరేకంగా చాలా వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. రెండోది, నిన్న కోర్టులో నుంచి బయటకు వచ్చిన సందర్భంగా డిఫెన్స్ లాయర్ గారి జూనియర్లు మాట్లాడుతూ మీడియాతో, అతను భయపడుతున్నాడు, పోలీసుల దగ్గర హాజరు కావటానికి, అరెస్ట్ అవుతానేమో అని భయపడుతున్నాడు, టెన్షన్లో ఉన్నాడు, అలాగే వాళ్ళతో మాట్లాడాలన్నా భయపడుతున్నాడు అని పద్ధతిలో చెప్పారు. అతను చాలా ఇన్నోసెంట్ లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అతను వీడియోలో చూస్తే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని కొట్టడము, ఆయన వాడుతున్న భాష, ఆయన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఇన్నోసెంట్గా లేడు. రెండోది, కవిత గారు అతని గురించి మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేని పిల్లవాడు అందావిడ. అతని గురించి అనవసరంగా ఎక్కువ గొడవ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అనేసింది ఆవిడ. కానీ ఇతనికి రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయి. అతను బీజేపీలో సభ్యుడే. అతను ఎన్నికల ప్రచారంలో తండ్రి గారి తరఫున పాల్గొనటం, ఆయన నినాదాలు ఇవ్వటం, జయ శ్రీరామ్ లాంటి నినాదాలు ఇవ్వటం, అవన్నీ వీడియోస్ ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన కాన్షియస్గానే పాల్గొన్నాడు. కాబట్టి అతను ఏదో రాజకీయాలతో సంబంధం లేని పిల్లగాడైతే కాదు. తండ్రి గారికి పదవి ఉంది, ఆ పదవి తాలూకా అధికార మదం ఉంది అతనికి. నాకేం జరగదు, ఏదైనా జరిగితే మా నాన్నగారు చూసుకుంటారు అనేటువంటి ఒక భరోసా ఉంది. ఆ భరోసా నుంచి ఏం చేయటానికైనా సిద్ధపడుతున్నాడు అతను. రెండోది, అమ్మాయి క్యారెక్టర్ అసాసిన్ చేయటానికి ప్రయత్నం జరుగుతోంది గ్యాప్లో. అంటే టైం తీసుకుని వాంటెడ్గా అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు అవన్నీ బయటికి సర్క్యులేట్ చేస్తున్నారు. ఇది ఒక నేరం. ఆ నేరం అతనే చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే, ఇప్పుడు బయట ఆ వీడియోస్, ఆ ఫోటోలు చూపించి మాట్లాడుతున్న ఛానల్స్ వారికి, లేకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎవరో ఇస్తే వస్తున్నాయి వాళ్ళ దగ్గరికి, లేకపోతే వాళ్ళకేం సంబంధం. అందుకని వాంటెడ్గానే వీళ్ళు పంపించి, ఈ ఫోటోలు మీకు ఇస్తామండి, దీని గురించి మీరు మాట్లాడండి అని చెప్పి పంపిస్తున్నారు. పంపిస్తే ఈ అమ్మాయి ఇంత ఇంటిమసీతో ఉంది అతనితో ఉండి, ఆ అమ్మాయే సెల్ఫీ తీస్తోంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదో కొంత సాన్నిహిత్యం ఉంది కాబట్టే జరిగింది. ఆ అమ్మాయి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అతన్ని ఇరికించడం కోసం, బ్లాక్మెయిల్ చేయటం కోసం ప్రయత్నం చేసింది, హనీ ట్రాప్ ఇది అని మాట్లాడేస్తున్నారు వీళ్ళు. హనీ ట్రాప్ చేసేంత ఇన్నోసెంట్గా అతను లేడు, అతని బిహేవియర్ లేదు, అతని యాటిట్యూడ్ లేదు. ఒకవేళ ఆ అమ్మాయి కానీ పేరెంట్స్ కానీ అలాంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా కొట్టుండేవాడు. చేసేంత పరిస్థితుల్లో వీళ్ళు కూడా లేదు కదా సార్. వీళ్ళు కూడా కొంచెం ఎంతో కొంత ఉన్న వాళ్ళ లాగానే ఉన్నవాళ్లే. హనీ ట్రాప్ చేసి మనీ డబ్బులు డిమాండ్ చేయాలి అని అంత దీన పరిస్థితి వీళ్ళు కూడా లేరు. 50,000 ఇవ్వాలనుకున్నాను నేను అని కూడా చెప్పాడు, ఈయన అడ్మిట్ అయ్యాడు. ఆ కరీంనగర్ 2 టౌన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్లో 50,000 నేను ఇద్దాం అనుకున్నాను, 5 కోట్లు డిమాండ్ చేశారు అన్నాడు. 50,000 ఇచ్చే పరిస్థితి కాదు వాళ్ళది, తీసుకునే పరిస్థితి కాదు. కాబట్టి అయితే ఇక్కడ దీన్ని నైతికతలోకి పట్టుకొచ్చి కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. అంత ఇంటిమేట్గా ఉండటం అనేది ఎలా నైతికత, అమ్మాయి నైతిక ప్రవర్తన ఏమిటి అనే దాని మీద ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ని జడ్జి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక దుర్మార్గం.
ప్రస్తుత ప్రపంచంలో ఆడపిల్లలు బయట జీవిస్తున్నారు, ఉద్యోగాల్లోనూ రకరకాల వ్యవహారాల్లోనూ తిరుగుతున్నారు. ఆ తిరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ కార్యక్షేత్రాల్లో మగవాళ్లతో కొంత ఇంటిమేట్గా ఉంటున్నారు. ఉండక తప్పని పరిస్థితి. అంత మాత్రం చేత వాళ్ళ మధ్య ఏదో ఉంది, వాళ్ళ మనసుల్లో ఏదో ఉందని మీరు జడ్జి చేయడానికి అవకాశం లేదు. అది తప్పు. అది పర్సనల్గా క్యారెక్టర్ అసాసిన్ చేయడం కోసం అడ్వాంటేజ్ తీసుకుని మీరు మాట్లాడుతున్నారు, లేనిది కల్పించి. దీంతో ఆవిడ ఒక 4 పేజీల ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, అమ్మాయి మదర్. రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫొటోస్ అవన్నీ వాడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. నిజానికి చర్యలు ఈ పాటికే మొదలవ్వాలి. అతను అరెస్ట్ చేస్తారా లేదా అనేది వేరే గొడవ. ఈ బయట ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అసలు అతను నేరం చేశాడా లేదా అనేది కోర్టు డిసైడ్ చేయాలి. మీడియా కాదు, లేకపోతే పోలీసులు కూడా కాదు. ఆవిడ రితిరాజ్ గారు మొన్న మీడియాతో మాట్లాడుతూ ఒక అనవసరమైన మాట మాట్లాడారు. ఆవిడ ఏమన్నారంటే, మీరు అరెస్ట్ చేస్తారా మేడం అతన్ని అని అడిగాడు ఒక రిపోర్టర్. అడగగానే నేరం ఎంతో కొంత స్పష్టత వచ్చేస్తే డెఫినెట్గా అరెస్ట్ చేస్తామన్నారు ఆవిడ. అంటే మీకెందుకు స్పష్టత రావాలి? పోలీసుల బాధ్యత ఏంటి? ఎవరైనా మీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే బలానా అతను మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు అని కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా వెళ్ళి అతన్ని విచారించవచ్చు. విచారించి అదుపులోకి తీసుకోవాలి. ముందు అదుపులోకి తీసుకొని అక్కడ పంచనామా అంటారు దాన్ని. అంటే అరెస్ట్ చేసేటప్పుడు అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్లు ఈ కంప్లైంట్ కలిపి కోర్టు వారికి ఒక లెటర్ రాసి ఎఫ్ఐఆర్ అనే పేరుతో సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత కోర్టు వారు వీళ్ళకి 90 రోజులు టైం ఇస్తారు. మీరు ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు జరిపి ఒక ఛార్జ్ షీట్ సమర్పించండి అని చెప్తారు. వీళ్ళు సమగ్ర దర్యాప్తు చేసి విట్నెస్తో సహా ఒక ఛార్జ్ షీట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత కోర్టు వారు ట్రయల్ జరుపుతారు వీళ్ళ మీద. ఆ సాక్షుల్ని పిలిచి విచారిస్తారు. ఆ సాక్ష్యాల్లో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని జడ్జిమెంట్ చెప్తారు. అంటే నేరం చెయ్యలేదు అని గనక కోర్టు ఫీల్ అయితే అతన్ని అక్విటల్ చేసి వదిలేస్తుంది. లేదు నేరం చేశాడు అనేది మేము ఫీల్ అయ్యాం, ఈ విట్నెసెస్ నుంచి మాకు అది అర్థమైంది అని కోర్టు చెబితే అతనికి ఏదో శిక్ష వేస్తారు. అంటే ఆల్రెడీ వీళ్ళు కేసులు పెట్టారు, పోక్సో కింద కేసు నమోదైంది అతని మీద. అది ప్రూవ్ అయితే గనక శిక్ష పడుతుంది అతనికి. 7 ఏళ్ళు వేయొచ్చు, 20 ఏళ్ళ వరకు వేయొచ్చు. యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించే అధికారం కోర్టుకు ఉంది. కనుక ఈ 3 నిర్ణయాల్లో ఏదో ఒక నిర్ణయం కోర్టు తీసుకుంటుంది, తీవ్రతను బట్టి శిక్ష అనేది. అంతే. కాబట్టి అది జరగాలి. అది జరగకుండా వీళ్ళందరూ అడ్డుపడుతున్నారు. పోలీసులు అడ్డుపడుతున్నారు, మీడియా అడ్డుపడుతోంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరి పని వాళ్ళు ప్రాపర్గా చేయటం లేదు. అలాగే 8వ తారీఖు ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు ఎందుకు అంత తాత్సారం చేశారు అనే ప్రశ్న వస్తే ఆయన పోలీస్ బాస్ గారు ఏమన్నారంటే, ఆనంద్ గారు, మేమందరం ప్రధానమంత్రి గారి పర్యటన దానికి సంబంధించిన బందోబస్తు వ్యవహారాల పర్యవేక్షణలో బిజీగా ఉండటం వలన దీన్ని సీరియస్గా పట్టించుకోలేదు అన్నాడు ఆయన. అది కూడా తప్పే. ఎందుకంటే ఎవరన్నా వస్తున్నారు అంటే పోలీసు వ్యవస్థ మొత్తం ఆ పనిలోకి వెళ్ళిపోతే, అంటే దీన్ని నేరస్తులు ఒక రూట్ మ్యాప్గా తీసుకుని సిటీకి ఎవరైనా వస్తున్నారు పెద్ద మనుషులు అంటే వీళ్ళందరూ ఆ పనిలో ఉంటారు, మనం మన పనిలో ఉందాం అనుకునే పరిస్థితి ఉంటుంది. అలా మీరు నేరస్తులకు ఒక హింట్ ఇస్తున్నారు, అదొక ప్రమాదం. అందుకని పోలీసులు కాన్షియస్గా ఈ కేసును డైల్యూట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అలాగే కోర్టులో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మౌనంగా ఉన్నారు తప్ప పోలీసు వెర్షన్ని వినిపించే ప్రయత్నం చేయలేదు ఆయన. డిఫెన్స్ వారు ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేశారు, నిరంజన్ రెడ్డి గారు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు గారి వైపు నుంచి ఒక్క మాట కూడా దొరలలేదు అక్కడ. ఆయన మౌనంగా ఉండటం వెనకాల ఏమిటి లాలూచి ఏమైనా జరిగిందా అనేది ఒక డౌట్ ప్రపంచానికి. ఇలా ఇన్ని సందేహాల మధ్య ఈ కోర్టులో కేసు నిజంగా ప్రాపర్ జడ్జిమెంట్ వస్తుందా అనేది ఒక సందేహం. కనుక వీళ్ళు ఏదో పద్ధతిలో దీన్ని మేనేజ్ చేసి డ్రాగ్ చేసి, ఇంకొక మాట చెప్పారు వాళ్ళు, ఒకవేళ ఈ కోర్టులో మాకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే మేము పై కోర్టుకు అప్పీల్ చేసుకుంటాం అని కూడా చెప్పారు. అంటే ఇప్పట్లో తేలదు ఇది. ఇక్కడ ఒక 15 రోజులు పట్టినా వీళ్ళు పై కోర్టుకు అప్పీలు ఇదంతా ఒక నెల 15 రోజులు పడుతుంది. అంటే ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు? వీళ్ళని ఈ లోపల క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ చేయడం ద్వారా వీళ్ళని కంట్రోల్లోకి తీసుకోవాలి. వీళ్ళంతటి వీళ్ళే సరెండర్ అవ్వాలి, అయ్యా మేము కేసు విత్డ్రా చేసుకుంటాం, మనం ఏదో పద్ధతిలో సెటిల్ చేసుకుందాం దీన్ని
అన్నప్పుడు వీళ్ళతోనే జరిగిందంతా తప్పు, మా తప్పే, మేము అనవసరంగా మాట్లాడాం, మేము మాట్లాడిన మాటల ఆధారంగా బండి సంజయ్ గారిని, వాళ్ళ అబ్బాయి భగీరథ గారిని, వాళ్ళిద్దరికీ నష్టం కలిగేలాగా చాలామంది మాట్లాడారు, వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోండి అని ఈ అమ్మాయితోనూ వాళ్ళ మదర్తోనూ కూడా మాట్లాడించాలనేది వాళ్ళ స్కీమ్. ఓకే. అందుకని డ్రాగ్ చేయటం అనేది జరుగుతోంది అనేది అర్థమవుతోంది.